వెల్కమ్ టు బిగ్ ఇంటర్వ్యూ. ప్రస్తుతం మనతో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నారు. గతంలో మాజీ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్పీకర్గా ప్రస్తుతం ఉన్నారు. నమస్కారం అండి ప్రసాద్. నమస్కారం. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. శాసనసభ స్పీకర్గా మీకు విచక్షణ అధికారాలు ఉంటాయి. ఎలా చూస్తారు ఈ అంశాన్ని? నేనైతే ఈ పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును బట్టి ఏ పార్టీ నుంచి నిలబడితే ఆ పార్టీలో గెలిచిన తర్వాత ఆ పార్టీకి అండదండలుగా ఉండాలి గెలిచిన వ్యక్తి అని భావించే మనిషిని నేను. అందులో స్పీకర్ హోదాలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా నా ప్రయత్నం ఉంటుంది. నేను ఈ పార్టీ ఫిరాయింపులకు నేను చాలా వ్యతిరేకం. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న స్పీకరు చాలా వరకు అంశాలను తేల్చకుండా అట్లనే ఉంచారు. మొత్తానికి 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 నెలల సమయం కూడా ఇప్పటికే గడిచిపోయింది. కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న పరిస్థితి. సో వాటికి సంబంధించిన అంశం మీ దగ్గరికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. తప్పకుండా వారు వచ్చి నాకు ఫిర్యాదు చేస్తే రాజ్యాంగబద్ధంగా ఏ నిర్ణయాలు అయితే తీసుకోవాలనో ఆ నిర్ణయాలు తప్పకుండా యాజ్ ఏ స్పీకర్గా తీసుకుంటా అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్తాం, ఖచ్చితంగా సుప్రీంకోర్టులో తాము ఫిర్యాదు చేస్తామని చెప్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టు మీకున్న విచక్షణ అధికారం ప్రకారం వాళ్ళు మీకు ఆర్డర్ చేయకపోవచ్చు, కానీ మీ పరిధిలో బాల్ ఉంది కాబట్టి మిమ్మల్ని ఒక నిర్ణయం చెప్పమనే అవకాశం కనిపిస్తుంది. భారతదేశంలో అందరికీ తెలిసిన విషయము కోర్టులను గౌరవించాలి. నేను కూడా ఏ కోర్టు అయినా కూడా, కింది స్థాయి కోర్టు కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, ఏ కోర్టు అయినా కూడా నేను కూడా భారత పౌరునిలాగా వాటిని గౌరవిస్తా. వారు ఏదన్నా సూచన కానీ అభిప్రాయాలు కానీ ఏదైనా చెప్తే తప్పకుండా దాన్ని పాటించే దిశగా నేను పనిచేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటాను. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు ఏమైనా విజ్ఞప్తులు వచ్చాయా? వాళ్ళ నుంచి ఏమైనా రిక్వెస్ట్ వస్తే యాజ్ ఏ స్పీకర్గా మీరు వాటిని ఎలా పరిగణలోకి తీసుకుంటారు? నాకైతే ఇంతవరకు ఏం రాలే, కానీ ఒక పొరపాటు బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయింది. ఆయనకు తెలియక నా దగ్గర విజిటర్స్ చాలామంది ఉంటారు. నా దగ్గర రోజు తక్కువ ఒక 500-600-1000 దాకా ఉంటారు. ఆయన దానం నాగేందర్ డిస్క్వాలిఫికేషన్ది నాకు తెలియకుండా, నా పర్మిషన్ లేకుండా, నా అపాయింట్మెంట్ ఫిక్స్ కాకుండా ఆ విజిటర్స్ మధ్యలోకి వెళ్ళి వచ్చి ఒక అప్లికేషన్ ఇచ్చి ఫోటో దిగి చేసిండు. అది ప్రజాస్వామ్యబద్ధంగా లేదు. అది మరి పాడి కౌశిక్ రెడ్డికి మళ్ళీ తెలియదా? మళ్ళీ నాకు తెలియదు. మరి నేను అది తీసుకున్నా. అది ఇమీడియట్గా మా సెక్రటరీకి కూడా అది ఇవ్వడం జరిగింది. నేను అతి తొందరలో దాని మీద నిర్ణయం కూడా తీసుకుంటా అని చెప్పిస్తాను. అంటే ఇలాంటి చాలా వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైప్ కోసం కూడా చేసే అవకాశం ఉంటుంది. వాటిని ఏ దృష్టితో చూస్తారు? నేను ఒకటే చెప్తున్నా, నా పరిధిలో ఏవైతే ఉంటాయో వాటిని తప్పకుండా నేను డెమోక్రసీ దీని లోపల వాటిని సాల్వ్ చేయడానికే నేను ప్రయత్నం చేస్తా. మరి పాతకాలంలో ఎట్లా నడిచింది, పాత స్పీకర్ ఏం చేసిండు, పాత ప్రభుత్వం ఏం చేసింది, వాటి జోలికి పోకుండా మేము కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, వారు మాత్రం నాకు ఏ రోజు కూడా ఇది నువ్వు చేయాలి, ఇది నువ్వు చేయాలి, ఈ విధంగా ఉండాలి, ఇట్లా చేయాలి అని ఎప్పుడు ఆయన సూచనలు కానీ సలహాలు కానీ ఏమి ఇవ్వలే. నాకు పూర్తి స్వతంత్రం ఇచ్చిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, అదేవిధంగా అన్ని పార్టీలు. ఇంతకుముందు ఈ హోదా తగ్గి ఉండే, ఈ హోదాను తగ్గకుండా ప్రయత్నం చేస్తా. అసెంబ్లీలో స్పీకర్ అంటే ఇట్లా ఉండాలి, ఈ విధంగా నిర్ణయాలు తీసుకునాలి, ఈ విధంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకునాలి అని చెప్పేసి ప్రజలు అనుకునే విధంగా నేను ప్రయత్నం చేస్తా అని చెప్పేసి చెప్తాను. చాలా కాలం తర్వాత మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. మీరు అప్పట్లో మంత్రిగా కూడా పనిచేశారు. మంత్రి పదవి కాకుండా మీకు స్పీకర్ని కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టింది. అంటే మీరు ఒక లీడర్గా సంతోషంగా ఉన్నట్టా, లేదంటే మంత్రి పదవి రాలేదని ఏమన్నా మీకు కొంత అసంతృప్తి ఏమైనా ఉందా? అట్లాంటిది ఏం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే నాకు చాలా అమితమైన గౌరవము, రెస్పెక్టు. మేము చాలా దగ్గర
సన్నిహితులం కూడా మేము అని నాకు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పిండ్రు, స్పీకర్గా నిన్ను నామినేట్ చేస్తున్నాము అని అంటే నువ్వు ఏ పని చెప్పినా దాన్ని చేయనికే రెడీ ఉన్నా. నేను గెలిపించిన నా ప్రాంత ప్రజలు, వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు నా సేవలు అందించాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. మంత్రి ఉన్నా చేస్తా, స్పీకర్ ఉన్నా చేస్తా. నాకు కావాల్సిన డెవలప్మెంట్స్ ఏవైతున్నాయో అవి నేను తీసుకుపోయే అవకాశం నాకు ఉన్నది. నేను ఎక్కడ కూడా అసంతృప్తి అనేది లేదు నాకు. ఈ రాష్ట్రంలో మీకు తెలుసు 10 సంవత్సరాల పాతకాలం లోపట ఉన్న ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధినేతలు కానీ ఈ రాష్ట్రాన్ని ఎక్కడి దాకా తీసుకుపోయినరు, ఏం చేసిండ్రు అనేది తెలుసు. మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి యంగ్ డైనామిక్ ఉన్నాడు, కానీ రెవెన్యూ చేసే పని లోపట చాలా కష్టం అనుభవిస్తున్నాడు. ఆ కష్టాన్ని భగవంతుడు ఆయనకు మంచి బలాన్ని, మంచి హ్యాండ్స్ను, ఆయనకు మంచి తెలివితేటలున్న మనుషులను ఆయన వెంబడి పెట్టి ఈ రాష్ట్రానికి ఆయన ఇచ్చిన హామీలు కానీ, ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ అవి చేసే విధంగా ఆయన మైండ్ సెట్ను భగవంతుడు ఆ విధంగా తయారు చేసి మంచి బలాన్ని ఆయనకి ఇవ్వాలని చెప్పేసి యాజ్ ఏ స్పీకర్గా నేను కోరుకుంటున్నాను. మీకు జూనియర్గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఎలా చూస్తారు? రాజకీయాలల్లో జూనియర్ సీనియర్ అని ఏముండదు. ఎక్కడ ఎవరికి ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ అందించే భావంతోనే నడవాలి. పక్క రాష్ట్రం చూసుకుంటే మీరు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మనకు తెలుసు అందరికీ. రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా పనిచేసినారు. దాంట్లో సీనియర్ జూనియర్ అని ఏముండదు. పనిచేసే దృక్పథం ఉండాలి, కానీ దానికి సీనియర్ జూనియర్ అని ఏం లేదు. ఆయన జూనియర్ ఉన్న పనులు చాలా మంచి పనులు, ప్రజలకు ఉపయోగ పనులు, ఈ రాష్ట్రానికి ఉపయోగ పనులు, మరి ఈ రాష్ట్రం అభివృద్ధి కోరుకునే పనులు చేస్తున్నాడు. కాబట్టి ఎల్లకాలము ఆయనకు తోడుగా ఉండాలి. భగవంతుడు ఆయనను ఎప్పటికీ మంచి చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను మీరు రాజశేఖర రెడ్డిని చూసారు, కిరణ్ కుమార్ రెడ్డిని, రోషయ్యని చూశారు, ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డిని చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది 6 నెలల పాలన తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలో బంగారు తెలంగాణ వస్తుంది, మొత్తం ఈ రాష్ట్రం మారిపోతుందని ప్రజలు అనుకున్నారు. కానీ ఆ విధంగా జరగలేదు. జరగకుండా ఈ రాష్ట్రాన్ని ఇంతకుముందున్న ప్రభుత్వం తీవ్రమైన దురదృష్టానికి లోన్ చేసింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు. మరి వారు మంచి సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టిండు. ఒకటి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు. తప్పకుండా ఎంత కష్టం ఉన్న ఆర్థిక పరంగా ఈ రాష్ట్రంలో ఎంత కష్టం ఉన్నా కూడా వాటిని అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి చేయాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అందరికీ న్యాయం జరగాలి అనే ఆలోచనతోని నేను అనుకుంటున్నా, ఎట్లయితే రాజశేఖర్ రెడ్డి గారు, ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు, ఎట్లయితే ఎన్టీ రామారావు గారు పనిచేసిండ్రో వాళ్ళ రూట్ల ఒక్క దినానికి 18 గంటలు వాళ్ళు ఎట్లా పనిచేసిండ్రో ఆ విధంగా పనిచేసుకుంటూ పోతున్నాడు అనే భావన నాకున్నది. అట్లనే చాలామందికి ఈ రాష్ట్రంలో కూడా ఉన్నది. కొంత అక్కడక్కడ వ్యతిరేకత వస్తుంది, ఎవరి మీద అయినా వస్తుంది. ఇంట్లో తండ్రి ఉండి 4 పిల్లలు ఉంటే తండ్రిని 2 నచ్చేటోళ్ళు ఉంటారు, 2 నచ్చని వాళ్ళు ఉంటారు. దానికి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేనైతే అనుకుంటున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నా. మరి ఆ విధంగా వారి ప్రయత్నం కూడా నడుస్తున్నదని భావన నాకున్నది. పక్క రాష్ట్రంలో జగన్ ఓడిపోయాడు, మీ అభిమాన నేత కొడుకు కూడా అతను, ఓటమి ఎలా చూస్తాడు ప్రసాద్ కుమార్? ప్రజల తీర్పును ఎవరు తప్పుపట్టలేరు. ఇది ప్రజా సంగ్రామం. ఇది భారతదేశము మనకు అందరికీ తెలుసు, ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో నడిచే దేశము. ఓటుకు చాలా విలువ ఉంటుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఓటును ఇచ్చిండో ఆ ఓటు చాలా విలువైన ఓటు. ఆ ఓటు ఎవరికి ఇచ్చి గెలిపిస్తే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళ తీర్పు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది నేతలు వస్తున్న పరిస్థితి, కొంతమంది నేతలకు తెలియకుండా పక్క పార్టీలోని నేతలను ఆహ్వానించడం వల్ల అసంతృప్తి అనేది చెలరేగుతుంది. నాగేష్ గారు, ఇది విత్ ఇన్ ది పార్టీలో జరుగుతున్న విషయం. ఇది అక్కడక్కడ ఇట్లాంటివి జరుగుతుంటే కూడా
సరిదిద్దుకొని పోయే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూపించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి ప్రతి పార్టీ, ఈ ఒక్క పార్టీ కాదు, దేశంలో ఉన్న జాతీయ పార్టీలు కానీ రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలలో కానీ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. మళ్ళీ సర్దుకొని ముంగలికి పోతూనే ఉంటుంది. ఇది దానికి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే అసంతృప్తితో ఉంటారో వాళ్ళను హైకమాండ్ చూసుకుంటుంది. వాళ్ళను మళ్ళీ బుజ్జగించి పార్టీ లైన్లో పనిచేసేటోళ్ళు ఉంటారు, నా అసంటోళ్ళు, ఏ పార్టీకి పోకుండా ఒకటే పార్టీలు ఉండి కొద్దిగా అప్పుడప్పుడు మనసు బాధ అయినా కూడా ప్రజల కోసము పార్టీ కోసము దాన్ని ముంగలికి తీసుకుపోయే పని మాత్రము అసంతృప్తితోనున్న లీడర్లు చేస్తారని ఆ విధంగా నేను భావిస్తున్నాను. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు వచ్చాయి, బీజేపీకి 8 వచ్చాయి. కిషన్ రెడ్డి స్టేట్మెంట్ ఏంటంటే మేము నెక్స్ట్ ఎలక్షన్లో 88 సీట్లు సాధిస్తాం, కాంగ్రెస్ పార్టీని కంప్లీట్గా తెలంగాణ నుంచి పంపిస్తామంటాడు. కిషన్ రెడ్డి కూడా చాలా అనుభవం ఉన్న లీడరు. మరి ఇంత అనుభవం ఉన్న లీడర్ ఆ విధంగా మాట్లాడు పొరపాటు. ఎందుకంటే నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధాని మీద కొంత యువత, నీకు అక్కడ చూస్తే నిన్న నేను పార్లమెంట్లో ఓటు తీసుకునే కార్యక్రమాలు అన్ని టీవీలలో చూసిన. మరి ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళంతా కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకొని చూపిస్తున్నారు. అవన్నీ కిషన్ రెడ్డి తెలుసుకుంటే సరిపోతుంది, అంతకంటే ఇంకేం లేదు. ఇక నేను పార్టీ లైన్లో రాజకీయం మాట్లాడలేను కాబట్టి నాగేష్ గారు ఇంకా వేరే ఏదన్నా మాట్లాడితే తప్పకుండా వాటికి జవాబిస్తాను. త్వరలోనే వర్షాకాల సమావేశాలు ప్రారంభించబోతున్నారు. ఎలా ఉండబోతుంది? ఒక స్పీకర్గా మీ వ్యూహాన్ని ఎలా మార్పుపరచబోతున్నారు? నేను ఇంతకుముందు కూడా 2 సెషన్లు నడిచినాయి. దాంట్లో రెండిట్లో మంచి పేరు తీసుకొని వచ్చుకున్నా. మరి వర్షాకాల సమావేశాలు కూడా ఈ జూలైలో ప్రారంభం అవుతున్నాయి. మరి వాటిని కూడా సమర్థవంతంగా అందరికీ న్యాయం జరిగే విధంగా అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చి మరి ఈ బడ్జెట్ను ప్రవేశపెడితే తప్పకుండా దాన్ని సమర్థవంతంగా నిర్వహించి ఇంకా మంచి పేరు అసెంబ్లీకి కానీ తెలంగాణ ప్రజలకు కానీ స్పీకర్ పదవికి కానీ మంచి పేరు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను నాగేష్ గారు. గతంలో సభలు జరిగినప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ నేత, బీఆర్ఎస్ నేషనల్ అధ్యక్షుడు కేసీఆర్ అటెండ్ కాలేదు. ఈసారి అటెండ్ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ అటెండ్ అయితే స్పీకర్గా మీకు అంటే ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరుగుతుందో చాలామందికి కొంత ఆసక్తికరమే. ఫస్ట్ సెషన్లో వస్తాడని చాలా ఎదురు చూసిన. రెండో దాంట్లో నేను వారికి ఫోన్ చేసి స్వయాన మాట్లాడినా. నేను సార్ మీరు రావాల్సిందే, ఎందుకంటే మీకున్న అనుభవము ఈ ఇప్పుడున్న అసెంబ్లీలో ఉన్న నాయకులకు తక్కువన్నది. మీరు వస్తే మిమ్మల్ని చూసుకొని నేర్చుకోవాల్సింది చాలున్నది. మీరు తప్పకుండా అపోజిషన్ లీడర్గా అటెండ్ అయ్యి ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే మీరు ఎత్తి చూపనికే లేకుంటే విశ్లేషణ చేయనికే మంచి అవకాశం మిమ్మల్ని చూసి నేర్చుకోనికే కూడా అందరికీ ఉంటుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన. వారు తప్పకుండా ఈ వర్షాకాల సమావేశంలో వస్తారనే భావిస్తున్నా. రాకపోతే కొద్దిగా మాకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే అంత అనుభవం ఉన్న నాయకుడిని మేము చూడలేకపోయినామనే బాధ మా మనసులో పట్టు ఉంటుంది. కాబట్టి నేనైతే పూర్తి విశ్వాసంతోనున్న కేసీఆర్ గారు ఈ వర్షాకాల సమావేశంలో హాజరవుతాడని చెప్పేసి. స్పీకర్గా మామూలుగా మీకు చాలా విచక్షణ అధికారాలు ఉంటాయి. వికారాబాద్ని ఇప్పటికీ డెవలప్ చేస్తామని చెప్పి చాలాసార్లు ముఖ్యమంత్రి ప్రకటించాడు. ఇంకా మీరు కోరుకున్నది ఏమిటి వికారాబాద్కు సంబంధించి? వికారాబాదు ఈ రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాలల్లో వికారాబాద్ జిల్లా ఒకటి, వికారాబాద్ నియోజకవర్గం ఒకటి. వికారాబాద్ జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన కోడంగల్ ఒక 3 మండలాలు వికారాబాద్ జిల్లాలో పట్టున్నాయి. మరి ఒక దిక్కు ముఖ్యమంత్రి, ఒక దిక్కు స్పీకర్. మరి ఇద్దరు ఈ జిల్లాకు సంబంధం ఉన్నా కూడా మరి ప్రజలలో విశ్వాసం చాలా పెద్దగా ఉన్నది. ఇద్దరు ఉన్నారు పెద్ద నాయకులు, తప్పకుండా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు. ఆ విధంగా ఇంతకుముందున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్పీకర్గా ఉన్నప్పుడు వారి బాన్స్వాడకు 10,000 కోట్ల రూపాయలు తీసుకొని పోయి అభివృద్ధి చేసిండు అనేది ఒక మాట ఉన్నది. మరి దాంతోనే వారు గెలిచిండనే మాట కూడా ఉన్నది. మరి ఆయనను దృష్టిలో పెట్టుకొని నేను కూడా వికారాబాద్ ప్రాంతానికి సీఎం గారి వారి
తోడ్పాటుతోని ఒక 3,000 నుంచి 4,000 5,000 కోట్ల రూపాయల దాకా తీసుకుపోయి వికారాబాద్ ప్రాంతాన్ని రోడ్ల అభివృద్ధి కానీ R&B రోడ్ల అభివృద్ధి కానీ మరి అదేవిధంగా మా దగ్గర ప్రాజెక్టులు ఎక్కువ ఉన్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు. కోటపల్లి ప్రాజెక్టు కానీ, సర్పన్పల్లి కానీ, లక్నాపూర్ కానీ, నందిగామ కానీ, కొంషట్పల్లి కానీ, ఇట్లా ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. అన్ని ప్రాజెక్టులను టూరిజం ప్లేసులలాగా మార్చాలి, టూరిజాన్ని ఎక్కువ అభివృద్ధి చేయాలి, ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించాలి అనే ఆ కోరిక కూడా నాకున్నది. మరి అట్లనే అనంతగిరి హిల్స్ మన రాష్ట్రంలో పట్నే పేరు ప్రఖ్యాతలుగాంచిన అనంతగిరి హిల్స్ మరి ఇంతకుముందున్న ప్రభుత్వ పెద్దలు కేసీఆర్ గారు చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా అని ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా చెప్పిండు కానీ చేయలేకపోయిండు. కానీ నేను మాత్రం తప్పకుండా ఆ అనంతగిరి హిల్స్ను, ఆ చెట్లను కాపాడుతూ మరి ఆ హిల్స్ను కాపాడుతూ మంచి టూరిజం ప్లేస్ను తయారు చేయాలని ఇప్పటికే 500 కోట్లతోని అనంతగిరి హిల్స్ను అభివృద్ధి చేయాలని ఒక 3 కంపెనీలు ముంగల్కి వచ్చినాయి. తప్పకుండా ఈకో టూరిజం కానీ, టూరిజం కానీ ఈ దేశంలో ఒక మంచి రికగ్నైజ్ తీసుకురావాలనే ఉద్దేశం నాకున్నది. తప్పకుండా ఆ విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి హైదరాబాద్ టు వికారాబాద్ వెళ్ళే రోడ్డు కూడా చాలా ప్రమాదకరమైంది, చాలా యాక్సిడెంట్లు జరిగి చాలామంది చనిపోయిన పరిస్థితి. అది ఈ రోడ్డుకు సంబంధించి ఇంతకుముందు ఇప్పుడున్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కానీ, నేను మరి మహేశ్వరం పోయిన సబితా ఇంద్రారెడ్డి గారు కానీ మేము ఆ రోజులల్లో ఆ రోడ్డు శాంక్షన్ తీసుకొచ్చినాం. హైదరాబాద్ నుంచి మన్నెగూడ దాకా 4 లైన్ వే. మరి అక్కడ ఉన్న చెట్లు ఏవైతున్నాయో ఈ పర్యావరణ వారానికి సంబంధించిన వారు కోట్ల కేసు వేయడం వల్ల అది ఆగిపోయింది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ చెట్ల విషయం లోపల చాలామందిని కన్సల్ట్ చేస్తే కొంతమంది ఆ చెట్లను డొనేషన్గా అడాప్ట్ చేసుకొని మళ్ళీ రోడ్ అయిన తర్వాత మళ్ళీ తెచ్చిపెట్టే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. తప్పకుండా ఆ చెట్లు గిట అయిపోయింది, అది కార్యక్రమం దిగబడ్డది. అక్కడి నుంచి ఇక్కడ దాకా మళ్ళీ మొన్ననే మేము ఎలక్ట్ అయిన తర్వాత తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కానీ మరి నాకు సంబంధించిన మనిషిని మైపాల్ రెడ్డి అనే అతన్ని ఈ రాష్ట్ర రోడ్డు భవనాల మంత్రి వెంకటరెడ్డి గారితో ఢిల్లీ పంపించడం జరిగింది. పంపించి 4,250 కోట్ల రూపాయలు మన్నెగూడ టు తాండూర్, తాండూర్ టు జైరాబాద్, బీదర్ దాకా 4 లైన్ వే కోసం 4,250 కోట్ల రూపాయలు ప్రపోజల్ ఇచ్చొచ్చినాము. అది కూడా ఇమీడియట్గా శాంక్షన్ అయిపోతుంది. మరి హైదరాబాద్ నుంచి తాండూరు దాకా, తాండూరు నుంచి జైరాబాద్ దాకా ఇక్కడ బీజాపూర్ రోడ్డుకు 4 లైన్ వే అయ్యే విధంగా ఈ అతి తొందరలో ఈ పని అయ్యేటట్టు తప్పకుండా సీఎం గారి దృష్టికి తీసుకుపోయి వారి సహకారంతో ఈ పని చేసే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. బీఆర్ఎస్ నుంచి పూర్తిగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయాలనే ఆలోచన కూడా ఇన్సైడ్గా ఉన్నట్టుంది. వాటిని ఎలా చూస్తాడు స్పీకర్గా? యాజ్ ఏ స్పీకర్గా నేను వీటన్నిటికీ వ్యతిరేకము. కానీ పరిస్థితులు ఎట్లుంటాయి ఏముంటాయి అనేది నాకు తెలియదు కాబట్టి నా పరిధి లోపట అట్లాంటిది ఏమన్నా ఉంటే తప్పకుండా నేను తీసుకునే డిసిషన్స్ మాత్రము చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి. గత 10 ఏళ్ళ కేసీఆర్ పాలనని ప్రసాద్ కుమార్ ఎలా చూస్తారు? అంటే అవినీతి అనేది ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఎక్స్పోజ్ చేస్తుంది. గతంలో పవర్ కమిషన్ కావచ్చు, మిగతా కాళేశ్వరం కమిషన్ కావచ్చు, చాలా వరకు ఇప్పుడు పెద్ద ఎత్తున 1,000 కోట్ల ఆరోపణలు వస్తున్నాయి. నేను స్పీకర్గా మాట్లాడవచ్చో నాకు తెలియదు. కానీ కేసీఆర్ 10 ఏళ్ళ పాలన లోపల ఏదైతే ప్రభుత్వ పరిపాలన చేసిండో అది చాలా అవినీతితోని కూడుకున్న ప్రభుత్వము. మరి ఇప్పుడు నేను ఎక్కడ చూడు ఏ డిపార్ట్మెంట్ పోతే కూడా నీకు అన్ని అప్పులే ఉన్నాయి. నేను కని విని ఎరగని రీతిలో నడుస్తున్నది. ఏ డిపార్ట్మెంట్ పో నాకు ఇంత డబ్బు రావాలి ప్రభుత్వం నుంచి. పిల్లల భోజనాలు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 6 నెలల నుంచి పిల్లల భోజనాల ఖర్చు కూడా పెండింగ్ ఉన్నదని చెప్పి ఇట్లా ఈ విధంగా ప్రభుత్వం నడిపించుకుంటూ వచ్చింది. ఎక్కడ చూడు ఒక ఫ్యామిలీకి సంబంధించి జరిగిన పరిణామాలే ఇవి. రాష్ట్ర అభివృద్ధి కోసం జరిగిన పరిణామాలు కావని మాత్రం పక్కా నేను చెప్తున్నా. కానీ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారి మీద చాలా విశ్వాసం ఉన్నది ప్రజలకు కానీ లేకుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ. తప్పకుండా ఈ 10 సంవత్సరాలు పరిపాలన లోపల ఒక
20-25 సంవత్సరాలు వెనుకకు తీసుకుపోయిన ప్రభుత్వం పాతదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఈ 5 సంవత్సరాల లోపల వాటన్నిటిని మళ్ళా ముంగలికి తీసుకొచ్చే పని చేస్తాడు రేవంత్ రెడ్డి అనేది మాత్రము ఒకటి ప్రజలలో విశ్వాసం ఉన్నది. నేను కూడా దాన్ని నమ్ముతున్నాను. పాత ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ కమిషన్ ముందు హాజరు కాకుండా 12 పేజీల లేఖ విడుదల చేసిండు, అది మీరు చూసే ఉంటారు. హైకోర్టును కూడా ఆశ్రయించిండు. అసలు ఆ కమిషన్ అనేదే ఉత్త అబద్ధం, అది ఆ కమిషన్కు విచారించే అర్హత లేదని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. ఇవి ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, కేసీఆర్కు సంబంధించిన విషయాలు కాబట్టి ఏది జరిగినా కూడా ప్రజల ముందుకు రావాల్సిందే. రాకుండా మాత్రం ఎవ్వరు దాచలేరు. అన్నీ వారు చేసిన కార్యక్రమాలన్నీ ఒకటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముంగలు తీసుకొస్తుంది, ప్రజలకు చూపిస్తుంది. మరి ఆ విధంగా ఈ ప్రభుత్వము పోయిన ప్రభుత్వం తప్పిదాలన్నీ ముంగల పెడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నా. ఇంతకంటే ఎక్కువ నేను ఏం చెప్పాలి. చాలాగా మీరు అధికారం లేకుండా ఉన్నారు. చాలా రోజుల తర్వాత ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే అయి తర్వాత స్పీకర్ గారు. ఎలా అనిపిస్తుంది ఈ గడిచిన కాలం అంతా కూడా? 10 ఏళ్ళల్లో నాకు 2 సార్లు ఓడిపోయినా అధికారం లేకున్నా కూడా నేను వికారాబాద్ పోకుండా ఏ రోజు లేను. 10 ఏళ్ళు ప్రజలతోనే ఉన్నా. కానీ ఇప్పుడు విచిత్రం అనిపిస్తుంది నాకు. రోజు నా దగ్గరికి విజిటర్స్ ఒక 600-700 మంది 1000 దాకా వస్తారు. విజిటర్స్ లేని పరిస్థితిని కూడా మీరు చూసే ఉంటారు. అవును, 2 అంశాలు ఇక్కడ. అవును. కానీ ఈ 10 ఏళ్ళల్లో నేను గమనించింది ఏంటంటే ఇప్పుడే స్వతంత్రం వచ్చింది ఈ తెలంగాణ ప్రజలకు అన్నట్ల నేను గమనిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మళ్ళీ యాజ్ ఎ స్పీకర్గా నా దగ్గరికి యాక్సెస్ చాలా ఎక్కువ పెరిగిపోయింది. విజిటర్స్ చాలామంది వస్తున్నారు. వచ్చిన విజిటర్స్కి అందరికీ తృప్తి చేయలేకపోవచ్చు, కానీ ప్రతి మనిషిని మాత్రం అటెండ్ అవుతున్నాం. వాళ్ళకు హ్యాపీ ఉన్నది. 10 ఏళ్ళు మేము ఎవరిని కలవలేకపోయినాము, ఎవరితో ఉండలేకపోయినాము. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, అరే ప్రభుత్వం ఉన్నది, నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, స్పీకర్ ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు అనేది మాత్రము ప్రజలు గమనిస్తున్నారు. భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి మీరు ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయి? అంటే చాలా వరకు కొంత అంటే మంత్రిగా పనిచేసిన మీకు అనుభవం ఉంది కాబట్టి మీరు 2-3 ముఖ్యమంత్రులు కూడా చూసి ఉన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం బ్రహ్మాండమైన కార్యక్రమాలు ముంగలికి తీసుకొని పోతున్నాడు. పాత ప్రభుత్వం చేసిన పొరపాట్లు చేయకుండా ముందుకు చాలా మంచి ఇది తీసుకుపోతాడు. నా అవసరం ఎక్కడ ఉన్నా కూడా నేనైతే అనుకుంటున్నా ముఖ్యమంత్రి గారు నన్ను సంప్రదిస్తాడు, నా సలహాలు తీసుకుంటాడు. వారు అడిగినప్పుడు చెప్తా. స్వర్గీయ వెంకటస్వామి గారు ఏం చెప్తుండంటే, బిన్ పూచే మష్వరా నైదేనా, బిన్ బులాయే దావత్ మే నైజానా. అడగంది సలహాలు ఇయ్యకు, పిలువంది దావత్కు ఓకు అని చెప్పిండు. మరి వారు అడిగితే మాత్రం తప్పకుండా నాకున్న అనుభవము, నాకున్న ఈ 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఉన్న విషయాలన్నీ తప్పకుండా వారికి చెప్తా. కానీ నా అవసరం రాకపోవచ్చు, ఎందుకంటే చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, చాలా మంచిగా చేస్తున్నాడు అనేది నేను గమనిస్తున్న పని. ఇది అహర్నిశలు కృషి చేస్తున్నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రానికి ఇచ్చిన ఎలక్షన్లు ఇచ్చిన వాగ్దానాల కోసము చాలా కృషి చేస్తున్నాడు. మరి మొన్ననే నేను టీవీలో పేపర్లలో చూసిన 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఆగస్టు 15th కల్లా చేస్తా అని చెప్తున్నాడు, చేస్తా అంటున్నాడు. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటాడు? ఎందుకంటే ఈ రెవెన్యూ లేక, అప్పులు కట్టలేక, అప్పుల బాధలున్న ప్రభుత్వంలో ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేకున్నా కూడా మరి ఇంత ధైర్యంగా ముంగలికి పోతున్నాడు అంటే మామూలు విషయం కాదు ఇది. వారికి దేవుడు ఎల్లకాలం తోడుగా ఉండాలి, దేవుడు వాళ్ళకు మనోశక్తి ఇవ్వాలి, ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలన చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు, మంత్రులు కానీ లేకుంటే ఎమ్మెల్యేలు కానీ ప్రజలకు ఎప్పటికీ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ తోడ్పాటు లోపట అన్ని భాగస్వాములు కావాలని చెప్పేసి నేను కోరుకుంటూ, నేను అదే విధంగా ఉంటా, వారు కూడా అదే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఫైనల్కి వచ్చినప్పటి
రాబో రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. ప్రసాద్ కుమార్ మంత్రి పదవి ఆశిస్తున్నారా, లేదంటే శాసనసభ స్పీకర్గానే కొనసాగే అవకాశం ఉందా? నేను దేని మీద దృష్టి పెట్టలే. మంత్రి వచ్చినా ఏం పని చేయాలనో ఆ పని చేస్తా. ఇప్పుడు స్పీకర్ ఉన్నా మంత్రి కంటే ఎక్కువ పని చేస్తున్నా. నేను మంత్రి కంటే ఎక్కువ ప్రజలలో ఉంటున్నా, మంత్రి కంటే ఎక్కువ అన్ని నియోజకవర్గాలు తిరిగి. మంత్రి పదవి నచ్చిందా మీకు? శాసనసభ స్పీకర్ అనేది నచ్చిందా? నాకు మంత్రి పదవియా, స్పీకరా, ఎమ్మెల్యేనా అని కాదు. అంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక మనిషికి. అంటే ఎమ్మెల్యే అవుతావా, మంత్రి అవుతావా, లేదంటే స్పీకర్ అవుతావా? నాకైతే ఇప్పటిదాకా నాగేష్ అవన్నీ ఏం లేవు. నా ముఖ్యమంత్రి ఏం నాకు అప్పచెప్తే ఆ పని నేను చేసుకుంటూ పోవాలి. ప్రజలకు మాత్రం దగ్గర ఉండాలి. అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచన ఉన్నది. నా పేరు వికారాబాద్ ప్రాంతంలో కానీ, వికారాబాద్ జిల్లాలో కానీ, పాత రంగారెడ్డి జిల్లాలో కానీ ఎట్లయితే మాజీ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి గారు కానీ, మరి అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, మరి ఎన్టీ రామారావు గారు, మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎట్లయితే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారో ఆ విధంగా నా పేరు కూడా, నేను చిన్నోన్నైనా కూడా, నేను ఒక దళితున్నైనా కూడా అంతటి పేరు రాకున్నా ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ప్రజలతోని నేను ఉన్నా లేకపోయినా నన్ను గుర్తుపెట్టుకునే విధంగా పనిచేయాలనే ఆలోచనతో ఉన్నా. కాబట్టి రేవంత్ రెడ్డి గారి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ పని అప్పచెప్పినా దాన్ని తూచా తప్పకుండా, ఎక్కడ అసంతృప్తి లేకుండా ఆయనకు సహకారం అందించే విధంగా నా పని ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో మొత్తానికి యాజ్ ఏ స్పీకర్గా తను కొనసాగుతానంటున్నారు. ఒకవేళ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఏ పని చెప్పినా ఖచ్చితంగా చేస్తానంటున్నారు. డైనమిక్ సీఎంగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నాడు. అలాగే మంత్రులు కానీ ప్రజలు కూడా సహకరిస్తే భవిష్యత్తులో మరిన్ని విజయాలు కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని చెప్పి స్పీకర్గా ఉన్న ప్రసాద్ కుమార్ చెప్తున్న పరిస్థితి. సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.